Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ నేమ్ ఏంటంటే HTML అండ్ CSS లిస్ట్స్. సో దీనికోసం మీరు ఫస్ట్ ఈ ఇమేజ్ని చూడండి. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి లిస్ట్స్ అనేవి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్. అగైన్ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ ఆర్డర్ లిస్ట్లో 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ Notepad++ని ఓపెన్ చేసుకుందాం. సో ఈ Notepad++ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి HTML ఫార్మాట్ అనేది రాసి ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఒక స్టైల్ షీట్ని దీనికి అటాచ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు బాడీలో మనం ఏం రాయాలి అంటే, సో ఇందులో మీకు నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి 2 డివిజన్స్గా తీసుకుంటున్నాను. సో డ్యూ క్లాస్ 1 అని ఒక దానికి ఇస్తున్నాను. సో అందులో ఏం రాస్తున్నానంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ రాస్తున్నాను. సో UL ట్యాగ్ అనేది ఇచ్చేయాలి. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఆ ULలో కూడా మళ్ళీ లిస్ట్ ఉంటుంది కాబట్టి LI అంటే లిస్ట్ అని. సో మ్యాంగో అని ఇస్తున్నాను ఫస్ట్. సో మనం మల్టిపుల్ టైమ్స్ కాపీ అండ్ టైప్ చేయడం టైం వేస్ట్ కాబట్టి జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో నేమ్స్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. సెకండ్ దానికి యాపిల్ అండ్ థర్డ్ దానికి వచ్చేసి బనానా, ఫోర్త్ది ఆరెంజ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకో డివిజన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ డివిజన్లో మనం ఏం రాద్దామంటే క్లాస్ 2 అని నేమ్ ఇచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ అనేది రాద్దాం. ఆర్డర్ లిస్ట్ కాబట్టి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే OL అంటే ఆర్డర్ లిస్ట్. సో ఇందులో కూడా లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి LI ట్యాగ్ కూడా తీసుకుంటాం. అగైన్ మనం ఒకటి రాసేసి దీన్ని మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేస్తాం. సో నేమ్స్ మారుద్దాం. ఇక్కడ మనం కార్ నేమ్స్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇన్నోవా అండ్ నెక్స్ట్ వచ్చేసి సఫారీ అండ్ నెక్స్ట్ BMW అండ్ నెక్స్ట్ ఓకే మారుతి. ఓకే, ఇలా మనం ఇచ్చేసాం. ఇప్పుడు దీన్ని మనం అవుట్పుట్లో ఎలా వస్తుందో చూడాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రన్ చేద్దాం. మనం ఈ కోడింగ్ని మనం రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో లాంచ్ ఇన్ క్రోమ్ ప్రెస్ చేస్తే మీకు అవుట్పుట్లో ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఏమో అన్ఆర్డర్ లిస్ట్, సెకండ్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మనం CSS యూజ్ చేసి దీన్ని ఎలా స్టైల్ చేయాలో చూద్దాం. ఓకే, మినిమైజ్ చేసేసుకోండి. సో ఓపెన్ స్టైల్ షీట్. ఓకే, మనం 2 విండోస్ని సైడ్ బై సైడ్ పెట్టేసుకొని చేద్దాం ఫర్ ఈజీ అనాలిసిస్ పర్పస్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన క్లాస్ నేమ్ ఏంటి, ఫస్ట్ దానికి 1 అని ఇచ్చాం. సో 1 UL అంటే ఆర్డర్ లిస్ట్. ఫస్ట్ క్లాస్లో ఉన్న ఆర్డర్ లిస్ట్కి స్టైల్ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి పింక్ కలర్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ప్యాడింగ్, ఎంతో కొంత ప్యాడింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను 25 పిక్సెల్ ఇస్తున్నాను ప్యాడింగ్. సో అవుట్పుట్లో 25 పిక్సెల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ కూడా మార్చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ వర్డానా అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 1 em సైజ్ అంటే 16 పిక్సెల్. మనకు ఆ విధంగా వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క లిస్ట్కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్, వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చేద్దాం, బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ అనేది ఇచ్చేద్దాం. ఆరెంజ్ కలర్, ఆరెంజ్. ఓకే, నెక్స్ట్ వాటికి కూడా ఎంతో కొంత ప్యాడింగ్ అనేది ఇచ్చేయాలి. సో అవుట్పుట్లో చూస్తే మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ప్యాడింగ్ 5 పిక్సెల్ అని ఇస్తున్నాను నేను. సో మనకి ప్యాడింగ్ 5 పిక్సెల్స్ చూసారా, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీని మీద మౌస్ ప్లేస్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కావాలంటే హోవర్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, .1 UL LI హోవర్, ఈ సూడో క్లాస్. సో హోవర్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ అని తీసేసుకుంటున్నాం. సో మనకి ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుందో చూద్దాం. సో ఆ విధంగా మనకి హోవర్ చేసినప్పుడు బ్లూ కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు .2 అని ఇచ్చేసి ఆర్డర్ లిస్ట్.
ఆర్డర్ లిస్ట్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి, సరిపోతుంది. సో మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి చేంజ్ చేస్తే చాలు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేద్దామంటే గ్రీన్ ఎల్లో అని ఇచ్చేస్తున్నాం, అంటే కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అని. సో మనకి అవుట్పుట్లో చూసినప్పుడు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ డాట్ టు ఆర్డర్ లిస్ట్ ఎల్ఐ, దీనికి కూడా ప్రత్యేకమైన స్టైల్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది నేను హాట్ పింక్ అని ఇస్తున్నాను. ప్యాడింగ్ కూడా 5 pixels సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో అవుట్పుట్లో మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చేసింది. సో హోవర్ చేసినప్పుడు హోవర్ ఎఫెక్ట్ కూడా రావాలి కాబట్టి డాట్ టు ఓఎల్ ఎల్ఐ హోవర్. సో హోవర్ అని ఇచ్చేసాం కదా. సో దీని ఎఫెక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఇప్పుడు స్కై బ్లూ ఇచ్చేద్దాం. ఓకే, సో హోవర్ చేసినప్పుడు స్కై బ్లూ వస్తుంది చూడండి. సో ఫస్ట్ దానికి అదే ఇచ్చాం, సెకండ్ దానికి కూడా హోవర్ చేసినప్పుడు స్కై బ్లూ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం HTML అండ్ CSS లిస్ట్ అనేది ఇక్కడ మనకి తర్వాత ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. ఇందా కేటగిరీస్ చెప్పాను కదా, ఆ కేటగిరీస్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయన్నమాట స్టైల్స్ అనేవి. సో దీన్ని లిస్ట్ స్టైల్ టైప్ అని ఇచ్చేస్తే ఫస్ట్ దీనికి నన్నని ఇద్దాం. నన్నని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రిలోడ్ చేసినప్పుడు అక్కడ పక్కన వచ్చిన స్టైల్ ఉండే కదా సర్కిల్స్ అనేవి అవి వెళ్ళిపోతాయి అనమాట. సో డిస్క్ అని ఇద్దాం. డిస్క్ అని ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది. డిస్క్ అంటే బోల్డ్ కంప్లీట్గా ఫిల్ అయిన సర్కిల్ అని. అలా కాకుండా మనం సర్కిల్ ప్రాపర్టీ ఇచ్చిన అనుకోండి, సర్కిల్ ఇస్తే ఓన్లీ ఫిల్ కాకుండా అంటే అందులో బోల్డ్ కాకుండా మనకి ఓన్లీ సర్కిల్ ప్రాపర్టీ వస్తుంది. అలా కాకుండా మనం స్క్వేర్ ప్రాపర్టీ అని ఇస్తే బోల్డ్ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఈ 3 కేటగిరీస్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు అన్ఆర్డర్ లిస్ట్కి. ఆర్డర్ లిస్ట్ అయితే నెక్స్ట్ మనం ఆర్డర్ లిస్ట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ లిస్ట్లో 1 2 3 4 అని ఉన్నాయి కదా, అలా కాకుండా మనం మార్చాలంటే CSSలో కుదరదు. సో మీరు ఏం చేయాలంటే HTMLలో OL ట్యాగ్ దగ్గర ఎండ్ ట్యాగ్ దగ్గర OL స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర టైప్ ఏ అని ఇచ్చేయండి. క్యాపిటల్ ఏ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ABCD ఫార్మాట్లోకి వెళ్ళిపోతాయి, క్యాపిటల్ లెటర్స్. అలా కాదు స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ ABCD లెటర్లోకి మారిపోతాయి. అలా కాదు లోవర్ రోమన్ నెంబర్ ఇస్తే లోవర్ కేస్ రోమన్ నెంబర్లోకి వచ్చేస్తాయి. సో చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ అప్పర్ కేస్ ఇచ్చేస్తే మనకి అప్పర్ కేస్ రోమన్ నెంబర్స్లోకి చేంజ్ అవుతాయి. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. సో ఈ HTML అండ్ CSS లిస్ట్ అనేది మనకి ఎక్కడ బాగా యూజ్ అవుతుంది అంటే సపోజ్ కొన్ని ఎడ్యుకేషన్ సైట్స్లో మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి కదా, వాటి పర్పస్ మనం ఈ HTML అండ్ CSS లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో HTML అంటేనేమో నార్మల్ డాక్యుమెంట్ డిజైన్ చేయటం అండ్ CSS అంటే వాటికి స్టైల్ షీట్ని అటాచ్ చేయడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.